Hello friends, welcome back to my channel. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనమైతే ఈరోజు గాంగ్రీ విలేజ్లో ఉన్నాం. నిన్న చూసారు కదా, నిన్న గాంగ్రీ విలేజ్ రీచ్ అయ్యాం అనమాట. గాంగ్రీ విలేజ్లో ఫుడ్ అవి టేస్ట్ చేస్తాం. అండ్ ఈరోజు అయితే ఏం చేయబోతున్నాం అంటే, మనం ఈ గాంగ్రీ విలేజ్ నుంచి హేమకుండ్ సాహెబ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడికి వెళ్తే అవసరం ఉంటుంది. మీకు వెనకాల కనబడుతుంది అంటే మంచి పర్వతం కనబడుతుంది. మనం అక్కడికి వెళ్తామండి ఈరోజు అయితే. అండ్ ఈ వ్లాగ్స్ ఎవరు చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే హిందీలో ఉన్నాయి కానీ తెలుగులో చాలా తక్కువ మంది చేశారు. అందులో మనం కూడా నేను అనుకుంటున్నాను. సో మీరు వ్లాగ్స్ అవి చూసి కొంచెం షేర్లు చేస్తే అందరికీ తెలుస్తుంది. అండ్ ఈ ప్లేస్కి ఎవరైనా వద్దాం అనుకుంటే రండి, చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ టైంని మోస్ట్లీ మే మంత్ యూజ్ చేస్తే ఇంకా చాలా చలిగా ఉంటుందంట. మేమైతే మన జూన్ ఎండింగ్లో వచ్చాం. జూన్ ఎండింగ్లో కూడా బాగానే ఉంది. అండ్ మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఈ ప్లేస్ దగ్గర మాత్రం చాలా చలి చంపేస్తుంది. బట్ మనం ఎక్కడైతే రిషికేష్ కానీ లేకపోతే మన హరిద్వార్ కానీ ఆ ప్లేస్లో మనకి మామూలుగానే ఉంది టెంపరేచర్. అండ్ ఇంకా మనం చూసుకోవచ్చు, ఆ కింద ఇంకొక గోవింద్ ఘాట్ అని ఉంటుంది. గోవింద్ ఘాట్ దగ్గర కూడా మనకి నార్మల్గా ఉంది టెంపరేచర్. ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత మాత్రం చాలా చలిగా ఉంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనకి చలాస్తుంది కానీ అది తెలియదు అనమాట. ఎందుకంటే మనం ట్రెక్ చేసి వస్తే మాత్రం ఫుల్ కలిసిపోతాం కదా, అప్పుడు మనం ఎక్కువ చల్లటి గాలి ఫీల్ అవుతాం కాబట్టి మనకు అంత చల్లనిపించదు. బట్ హెలికాప్టర్లో అయితే మాత్రం మంచి చల్లేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మేమైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం హేమకుండ్ సాహెబ్కి. సో అప్పుడు కలుపుకుందాం. లెట్స్ గో. మనమైతే ముందు కనిపిస్తుంది కదా ఈ మంచు కొండ దగ్గరికి వెళ్తాం. ఈ మంచు కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫీల్ అయితే ఓ రేంజ్లో ఉంటుంది. సో తర్వాత అక్కడికి వెళ్ళాక మాకేం జరిగింది, ఆ తర్వాత ఆ పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఫీల్ అవుతాం, ఇవన్నీ మీరు చూడాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. రేపు ఈవినింగ్ 6 o'clockకి నేను రిమైనింగ్ బ్లాగ్ అప్లోడ్ చేస్తాను అనమాట. ఇది జస్ట్ బేసిక్ బ్లాగ్, అంటే ఒక చిన్న ట్రైలర్ లాంటిది. మేము గాంగ్రీ విలేజ్లో ఏం చేస్తాం అండ్ ఇక్కడ దాకా ఎలా వచ్చాం అండ్ ఇక్కడ వాతావరణం ఎలా ఉంది అంటే వెదర్ ఎలా ఉంది చెప్పడానికి ఈ బ్లాగ్ అనమాట. సో చూసుకోవచ్చు, మీకు చుట్టూ కొండలు కూడా చాలా ఎత్తైన కొండలు ఉంటాయి. అండ్ ఎప్పుడు రాయపడుతుందో కూడా తెలియదు అన్నట్టు ఉంటుంది. సో ఈ హిల్ స్లైడ్స్ అవుతూ ఉంటాయంట. బట్ మేము వెళ్ళడానికి మాత్రం మాకు అనిపించలేదు. కానీ ఈ ప్లేస్ చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. లైఫ్లో ఒకసారి విజిట్ చేయాలి. సో మేమైతే ఒకసారి విజిట్ చేసాం. దానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫ్యూచర్లో ఇది మొత్తం మంచుతో నిండిపోతుందంట. సో అక్కడైతే సిగ్నల్ ఉంది. బట్ చూడండి, నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తేనే అలా కొంచెం జరుగుతుంది. సో అంత మెల్లగా జరిగితే మనం ఇంకేం అప్లోడ్ చేస్తాం చెప్పండి. అసలు అవుతుందంటారా? జరిగే పనిహైనా అసలు వీడియో అప్లోడ్ చేయడం. సో మొత్తానికి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, వదిలేసాను. సో మీరు చూసుకుంటే మనకైతే ఇప్పుడు ఒక హెలికాప్టర్ వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు చూసారా, వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళిపోతుంది. సో అది కొన్ని హెలికాప్టర్ అయితే వస్తుంది. సో మీరు కనుక హెలికాప్టర్ ట్రావెల్ చేయాలనుకుంటే హెలికాప్టర్ జర్నీకి సింగిల్ జర్నీ అంటే ఒకవైపు వెళ్ళడానికి 3000 పడుతుంది. ఆ 3000లో ఏంటంటే మనకి ఎవరైనా ఒక 80 kilos ఎక్కువ ఉన్నారనుకోండి, అంటే 80 kilos కన్నా ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళు పర్ కేజీకి 70 rupees అంతా పే చేయాలి. ఒక 10 kgs సక్సెస్ ఉందంటే చాలు 700 పెరుగుతుంది. సో 20 kgs సక్సెస్ ఉంటే ఇంకెంత పరిస్థితి 1400. టోటల్ ఎంత పడుతుంది అంటే 4400 పడుతుంది. సో వెయిట్ పెరిగే కొద్దీ రేట్ పెరుగుతూ ఉంటుంది. సో అందుకే మనం పెట్టుకోవడం ట్రై చేద్దాం. అండ్ నా వెయిట్ వచ్చేసి అరౌండ్ 90+ ఉండేది. నేను హెలికాప్టర్ ఎక్కువ ఉంటే మనకు కూడా గట్టిగా వదులుతాను. బట్ మనం హెలికాప్టర్ ఎక్కలేదు, సేఫ్గానే నడుచుకుంటూ వచ్చేటప్పుడు. వెళ్ళాడు మాత్రం మేమైతే గుర్రాల మీద వెళ్ళాం. అది కూడా నేను బ్లాగ్ మీకు చూపిస్తాను ఎలా వెళ్ళాం అనేది. అండ్ ఇంకా ఏంటంటే, మీరు ఈ బ్లాగ్లో నెక్స్ట్ బ్లాగ్లో ఎలా ఉండబోతుందో చూస్తారు. అండ్ ఏంటంటే, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఒక ఫీల్ వస్తుంది. ఫీల్ మామూలుగా ఉండదు. ఆ ఫీల్ ఏంటంటే, మనం ట్రెక్ చేసిన రోడ్డు తర్వాత మనం నడుచుకుంటూ వచ్చాం చూసారా పైదాకా, మనం నడిచిన అండ్ కరిగించిన క్యాలరీస్ చూస్తుంటే మాత్రం ఓ రేంజ్లో ఉంటాయి. అది ఇంట్లో ఉంటే అన్ని క్యాలరీస్ కరిగిస్తామా అని అనిపిస్తుంది. సో ఎందుకంటే నేను అరౌండ్ ఒక 1400 క్యాలరీస్ కరిగించాను ఒకే రోజులోని. చాలా కష్టంగా ఉంది ట్రెక్ అయితే అప్పుడు ఎక్కినప్పుడు. అలాగే మేము ఆ ట్రెక్ చేసిన మొత్తం కంప్లీట్ చేసినప్పటికీ మాకు అరౌండ్ ఒక 5000 క్యాలరీస్ దాకా కరిగిపోయాయి. అయినా సన్నగా అయిపోయాం. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత తిని లావ్ అయిపోయాం. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మనకి నెక్స్ట్ వ్లాగ్ ఎలా ఉంటుందంటే, చూసారా ఇది మంచు అంతా. సో మనం మంచుని కర్రతలా కడుతున్నాం. సో మనం బయటకెళ్ళిన కర్రది. సో కర్ర చూసుకోవచ్చు, కర్రతో మనం మంచుని కొడుతున్నాం. సో రేపటి వ్లాగ్ మొత్తం మేము ఇక్కడికి ఎలా వచ్చినది ఉంటుంది. సో ఇక్కడ రావడం మాత్రం చాలా డిఫికల్ట్ టాస్క్. మేము ఎలా వచ్చాము, ఈ కొండపైకి ఎలా వెళ్ళాం అనేది ఒక సూపర్ సీన్ అనమాట. సో అది మాత్రం మిస్ అవ్వకండి.
సో వీడియో చూడొచ్చు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వల్ల షేర్ చేయండి. ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.